శ్రీ ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బొకే అందించవలసిందిగా స్వతంత్ర టీవీ ఎండి కృష్ణప్రసాద్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కాలంలో సాటిలైట్ ఛానల్ నడపడం ఎంత గగనమో ఎంత కష్టమో అది నడిపే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కృష్ణప్రసాద్ గారు జర్నలిస్ట్గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆనాడు అందరూ అభిమానించేటువంటి పత్రిక ఈనాడులో పనిచేసి ఆ తదుపరి ఉదయం పత్రికలో పనిచేసి దక్కన్ కానుకలో పనిచేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో తనకంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించుకొని ఆ 32 ఏళ్ళ జర్నలిస్టు అనుభవాన్ని రంగరించుకొని స్వతంత్ర టీవీని ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 5వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న శుభ సందర్భంలో కృష్ణప్రసాద్ గారికి దీంట్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇలా స్వతంత్ర టీవీ మాత్రమే కాకుండా పత్రిక పైనీర్ పత్రికలో పనిచేసిన వాళ్ళు కూడా ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఎన్నో సమస్యలను అధిగమిస్తే తప్ప ఇట్లాంటి దాంట్లో పనిచేయడం చాలా కష్టం. కృష్ణప్రసాద్ గారు వారికి సహకరిస్తున్న అన్ని రకాల కమిట్మెంట్తో పనిచేస్తున్న మా జర్నలిస్ట్ మిత్రులకి స్టాఫ్కి వెనుకకెళ్ళి సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరులో స్వతంత్రత, ఆ స్వతంత్రతని రక్షించుకోవడం కోసం మీరు పడుతున్న పాటలు దానికి మా సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ రోజులలో పేదవాళ్ళకి అన్నిటికీ మిక్కిలి అభాగ్యులకు అండగా ఉన్నటువంటి కర్తవ్యం బాధ్యత ఇవాళ మీడియా పైన ఉంది. కానీ మారిన పరిస్థితులలో డబ్బే ఎజెండాగా మారిన ఈ రోజులలో దానికి లొంగకుండా పనిచేయడం అంత ఈజీ కాదు. అయినా ఆ పేరుకు తగ్గట్టుగా స్వతంత్రతని కాపాడుకుంటూ మరింత గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆ క్రమంలో యాజమాన్యం కానీ జర్నలిస్టులు కానీ గొప్ప పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు.